నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని N14 E8కి దక్షిణం వైపుగా ఉన్న మనకి ఇది ఎలా అంటే మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇది మనకి అక్కడ అనంతవరం దగ్గర ఒక రిజర్వాయర్ లాగా ఫామ్ చేసి దీనికి ఒక వాటర్ అనేది లెవలింగ్ చేసుకుంటా వెళ్ళేదానికి వెళ్ళి మనకి రాజధాని అవసరాల గురించి వెళ్ళి శాఖమూరు చెరువులో కలిసేదానికి ఏర్పాటు అనేది చేయడానికి ఆర్టిఫిషియల్గా ఇది చేస్తున్నారు. ఆర్టిఫిషియల్గాని కాదు, లేని దాన్ని ఇది కొత్తగా సృష్టించి చేస్తున్నారనమాట. మనకి యాజ్ పర్ జిఐఎస్ మ్యాప్ ప్రకారం కానీ మనకి అమరావతి డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతిలో కానీ రెండింటిలో ఇచ్చి ఉందన్నమాట ఇది ఆల్రెడీ. మీరు ఈ వీడియోలో గమనిస్తుంది ఏంటంటే ఇక్కడ N14E8 జంక్షన్లో మనకి మల్టీ ఫెయిత్ ఫర్నియల్ క్యాంపస్ అని చెప్పి ఒక 17 ఎకరాల్లో ఇది నిర్మించారండి. లాస్ట్ టైం జగన్ గవర్నమెంట్లోని ఇది మనకి నిర్మించారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఇది కట్టి ఇది ఏ ప్లాట్లకి వేటికి కూడా ఇబ్బంది ఏం కాదు. ఒక 2 రోడ్స్కి E8 N14 రోడ్కి జంక్షన్లో ఉంచారు. దానికి దక్షిణం వైపుగా ఈ ఒక పెద్ద కాలువ లాంటిది అనేది నిర్మితం చేస్తున్నారు. మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇదంతా కూడా శాఖమూరు రెవెన్యూలో ప్రస్తుతం మనం జరుగుతున్న వర్క్ అంతా కూడా చాలా ఇవన్నీ కూడా అంటే వర్షాధారంగా వచ్చిన వర్షం అనేది ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయేదానికి చేసే ప్రయత్నాల్లో ఇది ముమ్మరంగా ఈ కొండవీటి బాగులోకి వెళ్ళి కలుస్తుంది. ఇది మనకి శాఖమూరు నుంచి వెళ్ళి నీరుకొండ దగ్గర కలిసి నీరుకొండ దగ్గర నుంచి మళ్ళీ కృష్ణాయపాలెం వెళ్తుంది. కాకపోతే ఇది రాజధాని అవసరాలకు కూడా వాడుకునే విధంగా ఉండేటట్టుగా దీన్ని అనేది నిర్మిస్తూ ఉన్నారు. ఇది మనకి అనంతవరం కొండ దగ్గర నుంచి వస్తుంది. మనకి ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. ఇది అనంతవరం కొండ దగ్గర నుంచి ఈ పెద్ద కాలువలాగా అనేది మనకి వస్తుందండి. ఈ పరిసర ప్రాంతాల్లో శాఖమూరు ఎల్పిఎస్ లేఅవుట్లో కానివ్వండి, తుళ్ళూరులో కానివ్వండి, మనకి అనంతవరంలో కానివ్వండి, ఈ ఎల్పిఎస్ లేఅవుట్లో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు కొరకు సంప్రదించగలరండి. థ్యాంక్ యూ అండి.